పదవులు ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటానన్నారు వివేక్ వెంకటస్వామి. ఎంపీ సీటు విషయంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. పెద్దపల్లిలో అభిమానులు మద్దతుదారులతో సమావేశమైన వివేక్ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసిన తనకు నమ్మక ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామితోనే ఉంటామని కాకా అభిమానులు స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాకా ఎంతో కృషి చేశారన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఉద్యమంలో తన పాత్రను గుర్తించే టీఆర్ఎస్ లో చేరినప్పుడు టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన వివేక్ పెద్దపల్లిలో తన అనుచరులు మద్దతుదారులతో సమావేశమై చర్చించారు. తనకు టికెట్ రాకపోవడంపై అభిమానుల మధ్య ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ కోసం కష్టపడిన తనకు అన్యాయం జరిగిందన్నారు. అయినా పెద్దపల్లి ప్రజలతోనే ఉంటానన్నారు వివేక్. నాకు ఏదైతే ఇది మాట ఇచ్చినారో వాళ్ళు ఇచ్చినారు మాట. నేను అడగలేదు టికెట్, నేను ఎప్పుడు కూడా అడగలేదు, కానీ వాళ్ళే మాట ఇచ్చినారు. కానీ ఈ రోజు ఏదైతే నాకు ద్రోహం జరిగిందో నిజంగా నేను ఆశ్చర్యపడిపోతున్నాను. ఎప్పుడు కూడా ప్రజల వద్ద ఉండి ప్రజల సమస్యలు దూరం చేయడానికి, తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ గురించి కొట్లాడి మళ్ళీ తెలంగాణని ఇంకా ఎక్కువ మంచి బాటలో తీసుకువెళ్లాలని చెప్పి నాకు ఆశ. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, గెలిచినా గెలవకున్నా నేనెప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలను తీర్చడానికి నేను ఉంటాను. టికెట్ ఇవ్వకపోయినా టికెట్ ఇవ్వనందుకు చూపిన సాకులే ఎక్కువ బాధించాయన్నారు వివేక్. టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో గొంతు కోశారని ఉద్వేగంతో అన్నారు వివేక్ వెంకటస్వామి. ఎందుకు నేను ఎప్పుడు కూడా పార్టీ వ్యతిరేకంగా చేయలేదు, ఉద్యమంలో పనిచేస్తున్నాను. కేసీఆర్ గారికి అనేక సందర్భంలో ఎక్కడైతే మన మద్దతు కావాలనో అది కూడా చేయడం జరిగింది. కానీ నాకు ఇలా పక్క కూర్చోబెట్టుకుని గొంతు కూస్తారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. వివేక్ వెంకటస్వామికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంపై కాకా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేతకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. వివేక్ తోనే తామంతా ఉంటామన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే, కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న రోజు టీఆర్ఎస్ కు పార్లమెంట్ లో రెండు సీట్లు, ఆ 2 సీట్లతోని కాంగ్రెస్ లో కదలికి వచ్చిందంటే వెంకటస్వామి గారి ఫ్యామిలీ. వివేక్ సార్ ఆ రోజు పార్లమెంట్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ లో చలనం వచ్చింది. ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్న కాకా కుటుంబం నుంచి తిరుగుబాటు వచ్చిందంటే రేపు మనకు తెలంగాణ ఉన్నాయనే ఉద్దేశంతో కాకా ఫ్యామిలీని మెట్టిన పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కొందరు ప్రజాప్రతినిధుల కుట్రల వల్లే వివేక్ కు సీటు దక్కలేదని స్థానిక నేతలు ఆరోపించారు. ముందు నుంచి వివేక్ సాయం తీసుకుని ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మన ఎంపీ వివేక్ గారి సహాయం లేకుండా మీరు ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు. కానీ వాస్తవంగా మీరు ఇవాళ మర్చిపోయారు. నేను కేసీఆర్ గారికి కూడా చెప్తున్నాను, వాస్తవంగా ఆ రోజు కూడా చెప్పాను, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించింది. ఇలా వాస్తవంగా అంత కాంగ్రెస్ కూడా రాజీనామా చేసి ఎంపీ పదవి కూడా నాకు వద్దు అని చెప్పేసి మన వివేక్ గారు అలాంటి వ్యక్తిని కూడా మీరు మర్చిపోయారు. పెద్దపల్లిలో జరిగిన సమావేశం ఉద్వేగపూరిత వాతావరణంలో జరిగింది. వివేక్ వెంకటస్వామికి పూర్తి మద్దతు తెలిపారు స్థానిక నేతలు.